రాజకీయం అంటే ఎత్తుగడలు, మరీ ముఖ్యంగా సొంత గూడు వదిలి బయటకొచ్చిన నేతలు వేసే అడుగులు చదరంగంలో ఎత్తుల కంటే వేగంగా మారుతూ ఉంటాయి. ఈ నెలలో ఎజెండాను ప్రకటిస్తామని చెబుతున్న మాజీ ఎంపీ కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. సహజంగా కొత్త పార్టీ పెడితే అధికార పక్షాన్ని టార్గెట్ చేయడం ఆనవాయితీ. కానీ కవిత మాత్రం దీనికి భిన్నంగా అధికార కాంగ్రెస్ ను కాదని బలహీనపడ్డ కారు వెంటే ఆమె ఎందుకు పడుతున్నారు? ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు లెక్కేంటో చూద్దాం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరుగులేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక ఐకాన్ లీడర్ గా ఎదిగారు. ఆయన ఇమేజ్ మరోసారి పార్టీలో అధికారంలోకి తెస్తుంది అన్న విశ్వాసం ప్రజల్లో ఉంది. ఇలాంటి సమయంలో బలంగా ఉన్న రేవంత్ ని కదిపితే అనవసరమైన ఇబ్బందులు తప్ప ప్రయోజనం ఉండదని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ జోలికి వెళ్లకుండా తన రాజకీయ భవిష్యత్తు కోసం మరో మార్గాన్ని ఎంచుకున్నారు. అదే కారు పార్టీని కంగారు పెట్టడం. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్నో ప్రాజెక్టులు, పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ కుటుంబ పాలన, అవినీతి ఆరోపణలు ఆ పార్టీని దెబ్బతీశాయి. గత అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం, కేటీఆర్, హరీష్ రావు మధ్య విభేదాల వాదనలు వినిపిస్తుండటంతో ఆ పార్టీ క్యాడర్ అయోమయంలో ఉంది. ఈ పరిస్థితి వాతావరణమే తనకు అనుకూలమని కవిత అంచనా వేస్తున్నారు.